నమస్కారం. ఈరోజు అరౌండ్ 11:30 ప్రాంతంలో ఈ పెద్దపల్లికి చెందిన ఈ యొక్క అంగన్వాడీ టీచరు విజయశ్రీ అనే ఆమె తన పిల్లలు తీసుకొని బయలుదేరింది మున్సిపల్ ఆఫీస్కి ఆటోకి పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం. అయితే ఈ క్రమంలోనే ఆ ఊరు గ్రామానికి చెందిన ముగ్గురు మగ పిల్లలు కూడా ఆమె తెలిసిన పిల్లలు ఆమె ఇంట్లో పాటు తీసుకెళ్ళింది. అయితే అక్కడ మన కల్లూరు క్రాస్కి వచ్చేసరికి ఒక కారులో చాలామంది ఉన్నదానికి పిల్లలు ఉన్నదానికి ఒక గుర్తైన కారులో నామే డ్రాప్ చేయమని చెప్పి పలానా నేషనల్ పార్క్ డ్రాప్ చేయమని చెప్పడం వలన ఆమె ఎక్కింది. తర్వాత ఈమె అంటే ఫాలో అయింది. మీరు అక్కడ పోయి చూస్తే పిల్లలు కనపడలేదు. ఈ మన చోట వెతికింది. తిరిగి మళ్ళీ కాలేజీ స్టేషన్కి వచ్చి కంప్లీట్ వల్ల తిరిగి మేమంతా కూడా ఎస్పీ గారితో మాట్లాడి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి జిల్లా అంతా అలర్ట్ చేసాము. అన్ని వాళ్ళని తిరిగి చేసాము. నేషనల్ పార్క్ వెతికాము. టౌన్లో కూడా రక్షక అయితే నేను అంతా కూడా అలర్ట్ చేసాము. అన్ని చోట వెతికాము. తిరిగి సాయంత్రం మన వాహనం చేస్తుంటే మన పామిసి వందల గారికి ఇక్కడ పాముల్లోనే ఒక ఆటోలో 2 పిల్లలు తిరిగి వస్తున్నట్టు అనుకోవడం జరిగింది. తిరిగి పిల్లలను కూడా అందరూ కూడా పిల్లలకు అప్పగించడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అక్కడ అనంతపూర్లో పని ముగించుకొని తిరిగి వాళ్ళు అక్కడ నేషనల్ పార్క్ వెళ్ళాలని చెప్పి ఉద్దేశం ఆమెది. అయితే మధ్యలో మిస్ అయిపోయినారు. ఆమె చాలా నిమిషం పడింది. వెళ్తే వచ్చేసి ఎస్ఐ గారు చెప్పడం వల్ల గార్మెంట్స్ చెప్పడం వల్ల ఇమ్మీడియట్గా అందరూ అలర్ట్ చేయడం జరిగింది. సో ఎస్పీ గారు ఆదేశం మేరకు జిల్లా అంతా కూడా టోటల్గా పోలీస్ వ్యవస్థ అంతా కూడా అలర్ట్ అయినారు. వాహనం తిరిగి చేయడం జరిగింది. తర్వాత టౌన్లో కూడా అంతా తిరగడం జరిగింది. ఎప్పుడు కనపడలేదు. తిరిగి సాయంత్రం అరౌండ్ 4 o'clockకి తిరిగి మా సీఏ గారి పాముల్లో వాహనం తనిఖీ చేస్తుంటే 4 పిల్లలను కూడా ఆటోలో కనపడడం జరిగింది. తీరా చూస్తే అక్కడ కొంతమంది అక్కడ వ్యక్తులు ఈ పిల్లలు చాచి తెలిస్తే ఇక్కడ మన సముద్ర ఇక్కడ అండర్ పాస్ ఇక్కడ వాళ్ళు కొంతమంది అనుకొని ఎక్కడ మీదంటే నాకు పాము అని చెప్పి వాళ్ళ పాము ఆటోలు ఎక్కడ మీదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయంలో కూడా ఎస్పీ అందరూ అభినందించారు. మా ఎస్ఐ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సందర్శిస్తున్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళకి క్యాన్వర్ చేశాము. సో ఈ విషయంలో మేము చెప్పే కోరేది ఏంటంటే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఎవరైనా పంపకూడదు. సో ఎవరైనా ఎక్కడ వెళ్ళాలంటే పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు వెళ్ళాలి. ఇప్పుడే క్షేమంగా ఉంటారని చెప్పి మా